ఊహించిందే జరిగింది. ఆస్తుల కేసులో జగన్ ను అరెస్ట్ చేసింది సిబిఐ. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపింది. 3 రోజులుగా జగన్ ను విచారించిన సిబిఐ ఇవాళ సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించింది. రోజు 6 గంటలకే బయటకు వచ్చే జగన్ ఇవాళ రాకపోవడంతో అరెస్టు ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత జగన్ ను అరెస్టు చేస్తున్నట్లు జగన్ పార్టీ నేతలకు తెలిపారు అధికారులు. అరెస్టు సందర్భంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. హైదరాబాద్ లో సెక్యూరిటీని పెంచింది. పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల్ని రద్దు చేసింది. జిల్లాల్లోనూ బస్సులన్నింటినీ డిపోలకు తరలించింది. ఉద్రిక్తత తలెత్తుతుందనుకున్న ప్రాంతాల్లో ముందుగానే పోలీసు బలగాల్ని మోహరించింది. సంఘ విద్రోహ శక్తులుగా భావిస్తున్న వాళ్లను అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే జగన్ ను అరెస్టు చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలిపారు. జగన్ అరెస్ట్ అయ్యారని తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. లోటస్ పాండ్ వద్ద జగన్ నివాసం వద్దకు చేరుకుంటున్న నేతలు కార్యకర్తల్ని పోలీసులు వెనక్కు పంపారు. ఎలాంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద పరిస్థితి ఏంటి, అక్కడ జరుగుతున్న వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద పరిస్థితి ఏంటి? విజయమ్మ తదితరులు అక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, జగన్ అరెస్ట్ తర్వాత పరిస్థితులు ఒకసారిగా ఉద్రిక్తంగా మారాయి. జగన్ అరెస్ట్ విషయం తెలుసుకున్న తర్వాత జగన్ ఫ్యామిలీ అంతా కూడా తల్లి విజయంతో పాటు భార్య భారతి, చెల్లెలు షర్మిల అందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళందరూ జగన్ ని దాదాపు 30 గంటకు పైగా జగన్ తరలిస్తున్నారు. వాళ్ళందరూ ఆ సందర్భంలో ఉద్వేగానికి లోనైనట్టు తెలుస్తుంది. మనకేంటి పరిస్థితి, ఒక తండ్రి చనిపోయి 2.5 ఏళ్ళు అవుతుంది, అది మనం మర్చిపోకముందే ఇలాంటి వేధింపులకు మనం గురవుతూ ఉంటూ వాళ్ళందరూ కూడా పరస్పరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బాధపడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత వాళ్ళు దిల్కుషా నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అనూహ్యంగా వాళ్ళు ఎదురుగా ఉన్న రోడ్డు పేవ్మెంట్ మీద ఫుట్పాత్ మీద కూర్చొని ధర్నా కూర్చున్నారు. ప్రస్తుతం ధర్నా కొనసాగుతుంది. భారతీయతో పాటు విజయమ్మ వీళ్ళందరూ కూడా ఈ ధర్నాలో కూర్చొని ఉన్నారు. విజయమ్మ తీవ్ర ఆవేదనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. తన కుమారుని ఏం చేయబోతున్నారు, సిబిఐ దర్యాప్తుకు సహకరించినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ కు కారణాలు చెప్పాలంటే ఆమె ధర్నా కూర్చున్నారు. ఈ ధర్నాను ఆమె ఎప్పటి వరకు కొనసాగించేది కూడా సమాచారం లేదు. అయితే ధర్నా అయితే ఎక్కడే కూర్చుంటాను, రాత్రి అంతా నేను ఇక్కడే ఉంటాను, నా బిడ్డకు తోడుగా నేను ఉంటానంటూ ఆమె చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఇప్పుడు ధర్నా దాదాపు గంట నుంచి ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు మొదట్లో ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి పై అధికారుల నుంచి వాళ్ళకి సరైన సూచనలు రాకపోవడంతో వాళ్ళు ఏ చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే కూడా ఇక్కడ పోలీసులందరూ కూడా మౌనంగా ఉన్నారు. అలాగే ఈ పరిస్థితిని అంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఒక పక్క సహకరించాల్సిందిగా వీళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. జగన్ ఫ్యామిలీ తరపున కానీ, జగన్ పార్టీకి సంబంధించిన సబ్బహరి కానీ, జూపూడి ప్రభాకర్ కానీ, వైవి సుబ్బారెడ్డిని కానీ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సహకరించాలని కోరుతున్నారు. అయితే వీళ్ళ నుంచి ఎక్కడి నుంచి కూడా సహకారం లభించట్లేదు. ఈ సహకారం లభించకపోవడంతో పోలీసులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల కోసం వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆదేశాలు వస్తే వీళ్ళు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కొద్దిసేపట్లోనైనా వీళ్ళని ఇక్కడి నుంచి తరలించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇలాగే ఈ ధర్నాకు అనుమతిస్తే గనక వీటి ఎఫెక్ట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది. విజయమ్మ రోడ్డును పడ్డారు, విజయమ్మ వైఎస్ కుటుంబం రోడ్డును పడిందనే పరిస్థితి కనుక వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు పోలీసులు మాత్రం వాళ్ళని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారులు కూడా ఏం చేయాలన్న దాని మీద వెంటనే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. దీనికి మీద వచ్చే రెఫర్కేషన్ మీదనే దృష్టి అంతా ఉంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉండడంతో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అయితే 2-3 ఎఫర్ట్లు అయితే చేశారు వీళ్ళని ఇక్కడి నుంచి తీసేయడానికి. అయితే వాళ్ళు సహకరించకపోవడంతో స్మూత్ గా హ్యాండిల్ చేసేదాని కోసం పోలీసులు చివరి నిమిషం వరకు చూస్తా ఉన్నారు. లేక
లేకపోతే వాళ్ళని బలవంతంగానైనా ఇక్కడి నుంచి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యాన్లు అయితే సిద్ధంగా ఉన్నాయి. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఇతర అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పై అధికారుల ఆదేశాల కోసం వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆదేశాలు వస్తే మాత్రం క్షణాల్లో వాళ్ళని ఇక్కడి నుంచి తీసేసి జగన్ ఇంటికి వాళ్ళందరినీ కూడా తరలించే అవకాశాలు ఉన్నాయి. వరప్రసాద్, చంద్రశేఖర్, మహిళా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోనికి దించుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. మహిళా పోలీసులు అక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపితే ఇక్కడ 10 మంది వరకు మాత్రమే, 10-12 మంది మాత్రమే మహిళా పోలీసులు కనిపిస్తా ఉన్నారు. వరప్రసాద్, వాళ్ళంతా కూడా మొదట అయితే ఇక్కడ 2-3 మాత్రమే ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి కూర్చోవడంతో తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని తర్వాత మహిళా కానిస్టేబుల్ అందరూ కూడా ఇక్కడ పిలిపించారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే వాళ్ళు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. కొద్దిగా విఐపి ఫ్యామిలీ కావడం అలాగే వీళ్ళకున్న ప్రాధాన్యత దృష్ట్యా మిగిలిన వాళ్ళని హ్యాండిల్ చేసినట్టుగా చేయలేకపోతున్నారు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనట్టు కనిపిస్తున్నారు. అలాగే జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే సబ్బంహరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. విజయం మాత్రం ఇక్కడి నుంచి కదలటానికి అంగీకరించట్లేదు. ఆమె మాత్రం తన కుమారుడు లోపల సిబిఐ వాళ్ళలో బందీగా ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి నేనేం చేస్తాను, నా కుమారుడు లేకుండా నా కుమారుడు కావాలి, కుమారు మీద కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళ ధర్నాన్ని ఇక్కడ భగ్నం చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లే దానికోసం పోలీసులు అయితే కాసుకు కూర్చున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే వెంటనే తక్షణం ఇక్కడి నుంచి వాళ్ళని తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాత్రి సమయం కావడం వల్ల ఎక్కువ మందికి ఈ సమాచారం చేసి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చేసుకోవడం కోసం వాళ్ళు పోలీసులు చూస్తున్నారు. తెల్లవారిపాటి వల్ల మొత్తం ఈ వ్యవహారాన్ని సెటరేట్ చేయకపోతే మాత్రం ఈ ఎఫెక్ట్ తీవ్రంగా పడే అవకాశం ఉంటుందనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. చంద్రశేఖర్, పోలీసు అధికారులు ఎవరైనా ఉన్నతాధికారులు ఎవరైనా విజయమ్మతో గానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం జరిగిందా? వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమంటే వరప్రసాద్ ఇప్పుడే మల్లారెడ్డి నగర పోలీసు జాయింట్ నగర సంయుక్త కమిషనర్ మల్లారెడ్డి జగన్ కుటుంబానికి సన్నిహితుడు. ఆయన ఒక దగ్గర బంధువు కూడా అవుతారు. ఆయన ఇప్పుడు విజయంతో మాట్లాడుతున్నారు. విజయంతో చర్చించి ఆవిడ అక్కడి నుంచి తీసుకువెళ్లే దానికోసం వాళ్ళు నచ్చ చెప్తా ఉన్నారు. ధర్నా విరమించమని మల్లారెడ్డి ఆమెతో మాట్లాడుతున్నారు. అయితే విజయం మాత్రం ససేమరా అన్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. మల్లారెడ్డి జాయింట్ సిపి విజయంతో మాట్లాడుతూ ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జూపూడి ప్రభాకర్ కూడా పక్కనే ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ధర్నాన్ని విరమింప చేయడంలో వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళంతటా వాళ్ళని ఇక్కడి నుంచి ఈ ధర్నా నుంచి విరమించేలాగా చేయాలనేది పోలీసులు భావిస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ద్వారా బలవంతంగా తొలగించడం వల్ల ప్రభుత్వం మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. లేడీస్ అని కూడా చూడకుండా ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీ విషయంలో ప్రభుత్వం సిబిఐ కేసులు విషయంలో ప్రభుత్వం మీదనే ఆరోపణలు ప్రధానంగా ఎదుగుతున్నాయి. జగన్ పార్టీ అంతా కూడా ఇదంతా కూడా ప్రభుత్వం కావాలని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా ఆ పార్టీ అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వం మీద ఆరోపణల కోసమో విమర్శల కోసమో వైఎస్ ఫ్యామిలీ ఆడవాళ్ళని కూడా చూడకుండా బలవంతంగా ఇది చేశారనే ఆరోపణలు రాకుండా ఉండడం కోసం వాళ్ళు చూస్తా ఉన్నారు. పోలీసులకు ఇది కత్తి మీద సమలాగా మారింది. అక్కడ చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెయ్యి ఊపుతూ మాట్లాడుతున్న వ్యక్తి. ఆయన సాక్షి సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ గా ఆయన ఉన్నారు. ఆయన మొత్తం జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈ కీలక నిర్ణయాలు కానీ ప్లానింగ్ మొత్తం కూడా రామకృష్ణారెడ్డిది. ఆయన పోలీసుల ప్రతిపాదనకు అంగీకరించట్లేదు. మీరు
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి ధర్నాను విరమించి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేస్తుండటంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే పోలీసులు మిగతా కేసుల్లో మిగతా అంశాల్లో వెంటనే నిర్ణయం తీసుకున్నారు. గంటలోపు ఇలాంటి ఇబ్బందికరమైన ధర్నాలు మిగతా అంశాల మీద మిగతా ప్రాంతాల మీద ప్రభావం చూపించే ధర్నాలు లాంటివి ఉంటే వాటిని క్షణాల్లో క్లియర్ చేయడం పోలీసులకు వెనక్కి పెట్టిన విద్య. అయితే ఇప్పుడు ఈ జగన్ ఒక పక్క జగన్ అరెస్ట్ కావడం, మరో పక్క ఈ ఫ్యామిలీ ధర్నా కూర్చోటం, వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి లేపి వేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయన్న ఒక కోణంలో మాత్రం వాళ్ళు ఆలోచన సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించుకున్న పోలీసులు ఇక్కడ పార్టీ సీనియర్ నేత సద్మోహన్ హరి కూడా ఉన్నారు. ఆయన కూడా పరిస్థితిని అంతా కూడా వాళ్ళతో పోలీసులతో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నారు. పోలీసులతో మాట్లాడిన తర్వాత పోలీసులు కూడా సభాహరితో కూడా చర్చ చెప్తున్నారు. మీరన్నా చెప్పండి, నచ్చ చెప్పమని మొత్తం స్మూత్ గా హ్యాండ్లింగ్ చేసే దానికోసమే పోలీసులు ఇక్కడ చూస్తా ఉన్నారు. పోలీసులు కూడా పై అధికారులు కూడా ఈ విధంగానే పై అధికారులు కూడా దీని గురించే ఎక్కువ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ విధంగానే క్లియర్ చేయాలని, స్మూత్ హ్యాండ్లింగ్ మాత్రం ఉండాలి, బలవంతంగా అయితే వాళ్ళని తొలగించే ఏర్పాటు చేయొద్దన్నారు. అయితే పోలీసులు ఈ పరిణామాన్ని పసిగట్టలేకపోయారు. పోలీసులు ఈ పరిణామాన్ని ఊహించకపోవడం వల్లే ఎంతవరకు పరిస్థితి వచ్చింది. దీనివల్లనే సమస్య అంతా కూడా ఎక్కడి వరకు వచ్చింది. వాళ్ళు ధర్నాకు దిగుతారన్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. వాళ్ళని వెహికల్ ఎక్కించి పంపించాల్సిన పరిస్థితిలో వాళ్ళు రోడ్డు దాటి యువతలకు వచ్చి ఫుట్పాత్ మీద కూర్చొని ధర్నా చేసే వరకు కూడా పోలీసులు వాళ్ళు ధర్నా చేస్తున్న విషయాన్ని గుర్తించలేకపోవడంతో కూర్చున్న తర్వాత వాళ్ళని అక్కడి నుంచి లేపడం, కూర్చోవడం వీలు కావడం లేదు. ఇప్పుడు సబ్బం హరి జాయింట్ సిపి మల్లారెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో వీళ్ళు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విజయం మాత్రం వింటలేదు. నాయకులు కూడా చేతులు ఎత్తేశారు. ఆవిడ మా పార్టీ నాయకురాలు జగన్ తల్లి, ఆమె నిర్ణయమే మా నిర్ణయం, ఆమెకు ఇష్టం లేకుండా లేకపోతే ఆమె అనుమతి లేకుండా మేము ఏమీ చేయలేము, ఆమెకి నచ్చ చెప్పే పరిస్థితి కూడా మాది కాదు, ఆ స్థాయి కూడా మాది కాదని వీళ్ళు చేతులు ఎత్తేయడంతో పోలీసులు వాటితో ఎలా డీల్ చేయాలని అర్థం కావట్లేదు. ఒక్క మల్లారెడ్డికి మాత్రమే వాళ్ళతో మాట్లాడగల సన్నిహిత్యం ఉండటంతో ఆయనే 2-3 ఎఫర్ట్లు చేశారు. విజయం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ధర్నా విరమించమని కోరారు. అయితే ఆవిడ ససేమి రావడంతో ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ధర్నా కొనసాగుతుండటంతో ఈ పరిణామాల వల్ల వచ్చే ప్రభావాన్ని పోలీసులు అంచనా లేకపోతున్నారు. ఈ ధర్నా ఇలాగే రాత్రి దాకా కొనసాగితే తెల్లవారుసప్పటికి పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది అది అభిప్రాయం వల్ల వ్యక్తమవుతుంది. పైగా రేపు ఉదయం జగన్ ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సింది. 8:30-9 గంటలకల్లా జగన్ కు వైద్య పరీక్షలు పూర్తి చేసేసి ఆయన్ని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. కాబట్టి అదొక టెన్షన్ పోలీసులో ఉంది. పోలీసులు మొత్తం దాదాపుగా సిటీలో ఉన్న పోలీసులు ఎక్కువ భాగం ఈ సోమాజిగూడ, ఖైరతాబాద్, ఈ దిల్కుష చుట్టుపక్కల మాత్రం మోహరించి ఉన్నారు. ఇక్కడ క్లియర్ అయితే పోలీసులు మిగతా ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అదంతా కూడా ఇక్కడ నుంచి వీళ్ళు క్లియర్ చేసి వెళ్ళిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. లేకుంటే ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ కోసమే ఈ పోలీసులు అంతా కూడా కాచు కూర్చున్నారు. ఇప్పుడు సమయం కూడా 10:30 దాటుతుంటో త్వరగా వీళ్ళని క్లియర్ చేస్తే బాగుండన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. అయితే సాధ్యమైనంత వరకు నచ్చ చెప్పి స్మూత్ గా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలనేది వీళ్ళలో కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే మీడియాతోటి విజయం మాట్లాడుతూ మొత్తం పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది, చెయ్యని నేరానికి చెయ్యని తప్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది అన్న కోణంలో అన్న యాంగిల్లో ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే తన కొడుకుని వేధిస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తన తండ్రి చనిపోయిన బాధలో ఉన్న జగన్ కు తండ్రి మాడమే అనుమానాస్పదంగా ఉంది. దాన్ని మేము దిగమింగుకో ముందే ఇప్పుడు ఇలా వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి విధులు పాలు చేశారనే భావన వాళ్ళందరిలో కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఏంటనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మొత్తానికి ఈ ధర్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు విజువల్స్ లో మెదుస్తున్నారు. భారతితోటి జగన్ భార్య భారతితోటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాళ్ళతో మాట్లాడి పోలీసులు ఏం చెప్తున్నారు అనే దాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తా ఉన్నారు. పోలీసులు చెప్తున్న సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా
సమాచారం ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ ధర్నాని విరమింపజేయడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఏది కూడా ఫలించట్లేదు. వాళ్ళకి చెప్పడం మల్లారెడ్డి మాత్రం నిరంతరం జాయింట్ సిపి మల్లారెడ్డి మాత్రం నిరంతరంగా పోలీసులతోటి పై అధికారులతోటి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. పై అధికారులతో సంప్రదింపులో ఉన్నారు. ఆయన సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఆ సంప్రదింపుల కార్యక్రమం అంతా కూడా కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ గత గంట సేపటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా మౌనంగా ధర్నాను కొనసాగిస్తున్నారు. విజయం పక్కన షర్మిల పక్కన భారతి పక్కన వాళ్ళ సమీప బంధువు కూర్చోన్నారు. ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి సమీపంలో వీళ్ళు ఉన్నారు. మొత్తానికి ఈ పరిస్థితి అంతా కూడా రెండు కలిసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటానో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజుల్లో నా భర్తను ఏం చేశారో నాకున్న అనుమానాలు చాలా ఉన్నాయి. వాటిని ఎవరు తీర్చలేదు. రిపోర్ట్లు అయితే అసలు ఏం చాలా ఇదిగా తేల్చేసినారు. మరి ఆ టైంలో అసలు ఆయన ఈ ప్రభుత్వాలు తేవటానికి ఆయన జీవితం అంతా పనంగా పెట్టారు. పనంగా పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని చేయటానికి ఆయన రెండు ప్రభుత్వాల అధికారం ఇచ్చినారు. ఈరోజు అంటే ఆయన చనిపోయిన తర్వాత కనీసం అసెంబ్లీలో కండోలెన్స్ చెప్పడానికి కూడా 2 నెలలు పట్టింది. అసలు అంటే ఈ ప్రభుత్వాలకు అసలు కృతజ్ఞత అనేది ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. మరి జగన్ బాబును మరి ఎందుకు ఇంతగా సతాయిస్తున్నారో అర్థం కావటం లేదు. ఒకటే ఆయన చేసింది కానీ ఈయన చేసింది కానీ ప్రజల్లో ఉండటం వాళ్ళ దృష్టిలో నేరమా? ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటం నేరమా? నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కావటం లేదు. మాట మీద నిలబడటం నేరమా? ఇస్తున్నారేమో మా కుటుంబానికి. కనీసం ఎంక్వైరీ కూడా సరిగా జరిపించలేకపోయినారు.
ఆ చాపర్ గురించి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన పొట్టను పెట్టుకున్నారు, ఆయనకు దానికి జవాబు అంటూ ఇంతవరకు లేదు. ఈరోజు జగన్ బాబు అడిగింది ఆమెను ఓదార్పు యాత్ర ఒకటే అడిగింది. ఆ ఓదార్పు యాత్ర ఆమె వద్దని దానికి చేసిన దానికి ఒక్క ఆమె ఈగో సాటిస్ఫై అవడానికి ఇంత జరుగుతూ ఉంది. కుటుంబానికి నరకం చూపిస్తున్నారు. ఆయన్ని పోగొట్టుకొని ఇంతవరకు ఆయన పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు 2.5 సంవత్సరం పైన అయింది. 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఈరోజు ఒక్కరోజు సరిగా ఇంట్లో ఉండేదానికి లేదు. ఎందుకు సతాయిస్తున్నారో అర్థం కావట్లేదు. సాక్షి మీద రైలు చేయటము, దాని మీద రైలు చేయటము, దీని మీద రైలు చేయటము. ఎందుకని ప్రజల్లో ఇంత అభిమానం ఉంది, ప్రజలు అభిమానిస్తున్నారని తప్పితే నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్పి లాస్ట్ మీటింగ్ లో గాంధీ భవన్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ఆమె కొడుకుని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆయన అనుకుంటే ఈ కుటుంబాన్ని అసలు ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఈ రోజు అరెస్ట్ వరకు తీసుకొచ్చినారంటే ఏం చేయాలని కూడా నాకు అర్థం కావట్లా. కోర్టు చెప్పింది అరెస్ట్ ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ లో 18కి 18 వస్తాయని, ఎంపీ సీట్ వస్తుందని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. దాన్ని చూసి ఈరోజు జగన్ బాబుని తీసుకొచ్చినారు ఇక్కడికి. 3 రోజుల నుంచి ఆయన కోఆపరేట్ చేస్తా అన్నాడు. 15 రోజులు టైం ఇవ్వలేరా? 9 months నుంచి ఒక్క ప్రశ్న వేయలేదు, ఆయన పిలిచనే లేదు. ఫస్ట్ అక్యూజ్డ్ గా పెట్టినారు కానీ పిలిచనే లేదు. ఏమంత అర్జెంటు? 15 రోజులకి ఏమవుతుంది? 15 రోజులు సెలవు కావాలనే 15 రోజుల తర్వాత వచ్చి నేను అటెండ్ అవుతానని చెప్పాడు. కాదు కూడా రావాలన్నారు. వచ్చినాడు 3 రోజుల నుంచి కోఆపరేట్ చేస్తా అన్నాడు. కోఆపరేట్ చేయలేదనే దానికి కూడా లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఏం కారణం చూపించి చేస్తున్నారు? బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ. ఆ ప్రభుత్వాలకు నేను ప్రశ్న వేస్తా ఉన్నా. ఈరోజు ఆయన తెచ్చిన ప్రభుత్వాల్లో ఉంటూ మరి ఆయన మీద కానీ జగన్ మీద కానీ ఎందుకు కక్ష ధోరణిలాగా చేస్తూ ఉంటారు? ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఆయన అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని అయితేనేమి, సునీల్ని అయితేనేమి, వీళ్ళందరూ నెలలు పెడతా ఉన్నారు. బెయిల్ కూడా ఇవ్వకుండా పెడతా ఉన్నారు. అదే ఆయన ఇప్పుడు మినిస్టర్ని పెట్టినారు. 4 రోజులకే బాగలేదని చెప్పి కేర్ హాస్పిటల్లో చేర్పించినారు. అసలు న్యాయం ఉందా? చట్టం ఉందా? ఏం చేస్తున్నారు అసలు? మాకైతే ఏం అర్థం కావట్లేదు.